మనం ఈ రోజున అయోధ్య బయలుదేరుతున్నాము. మన ఢిల్లీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి అంటే పహార్గంజ్లో ఉన్న మన హోటల్ నుంచి మనం బయలుదేరి ఆనంద విహార్ స్టేషన్కి వెళ్తున్నాము. ఇప్పుడు 4 గంటల అయింది సమయం. వందే భారత్ ఇక్కడికి మన ఆనంద విహార్ స్టేషన్కి అయితే వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్ వస్తుందని చెప్పారు మనకి. సో మనం ఇప్పుడు వచ్చేసి 4:47 అయింది టైము. మనం కొంత వెయిట్ చేయాలి. ఇక్కడ చలి అయితే బాగా ఉంది. స్టేషన్ అయితే మనకి చాలా విశాలంగా చాలా కంఫర్ట్గా ఉంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ అండర్ పాస్ ఉంది. మెట్లు దిగి అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్ళే సదుపాయం ఉంది. ఇక్కడ లిఫ్టులు అనేది అసలు ప్లాట్ఫామ్ మీద లేవు. మనకి ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నెంబర్ 1 ప్లాట్ఫామ్ మీద ఇంకో ట్రైన్ ఉంది. మన ట్రైన్ అయితే వచ్చింది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. మన C15 78 మనం సీట్లో సెటిల్ అయిపోయాము. వందే భారత్ ట్రైన్లో C15 77, 78లో సెటిల్ అయితే అయ్యాము. సో చూద్దాం. 6:10కి డిపార్చర్, 14:34కి అయోధ్య క్యాంట్కి రీచ్ అవుద్ది. వెయిట్. లంచ్ అయితే మనం ట్రైన్లోనే చెప్పాము, ఆల్రెడీ బుక్ చేసినాం కాబట్టి లంచ్ రావచ్చు. కానీ బ్రేక్ఫాస్ట్ ఏంటో మనకు తెలియదు. ఏమైనా బ్రేక్ఫాస్ట్ ఇది వస్తుందేమో చూద్దాం. అయితే ఇది హాట్ వాటర్ ఇచ్చారు. హాట్ వాటర్ ఇచ్చి ఇది మనకి చాయ్, ఇన్స్టాంట్ చాయ్ అనమాట. ఇన్స్టాంట్ చాయ్ పౌడర్ ఇచ్చారు. ఇది కలుపుకొని మనం తాగాలి. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ పౌడర్ అయితే కలిపాను, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇలా ఎందుకు ఇచ్చారో ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. మామూలుగా చాయ్ ఇవ్వచ్చు కదా, వాటర్ ఎక్కువ ఇస్తున్నారు. చూద్దాం. चाय का ठीक है सर, सब कुछ कंफर्टेबल। हाँ, सब कुछ కంఫర్టబుల్ అని అడుగుతున్నారు. కంఫర్టబుల్ ఇది చాయ్. పర్వాలేదు, మరి చాయ్ టేస్ట్ అనిపించింది. హాట్గా ఉంది కాబట్టి, బాగా హాట్ వాటర్ ఇచ్చారు కాబట్టి బాగానే ఉంది. అయితే ఇలా ఎందుకు ఇచ్చారనేది నాకు క్వశ్చన్. మామూలుగా డైరెక్ట్గా ఇటు హాట్ వాటర్ ఇచ్చారు. అదే హాట్ వాటర్ ఇచ్చే బదులు చాయ్ కలిపేసి ఇచ్చేవచ్చు కదా. ఏం అర్థం కాలేదు. సరే, ఓకే. చాయ్ ఓకే, 3 out of 5. స్టేషన్స్ గురించి వందే భారత్ లో మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, టీ ఇచ్చారు. లంచ్ కూడా ఇప్పుడు సర్వ్ చేయబోతున్నారు. సో లక్నో స్టేషన్కి వచ్చేసాము. సో क्या नाम है आपका? My name is Rajat Jain. Will you giving the appreciation for this? Yeah, I mean, it is really nice to see somebody like you and doing vlogging, and it is really encouraging, and it just like you is, mind blowing. Thank you. Thank you very much. Very good appreciation I have received. Yeah. Thank you. Yeah. Keep on doing
యా థ్యాంక్ యూ. లంచ్ అయితే వచ్చేసింది. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. లంచ్ వచ్చింది, లంచ్ తిందాం. లంచ్ తిన్న తర్వాత మీకు మనం ఇంకా 130 minutes జర్నీ ఉందనుకుంటాను. సో నీకు లంచ్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. కర్రీ ఓ మై గాడ్, ఇది ఓపెన్ చేసి తిన్న తర్వాత మళ్ళీ చెప్తాను. ఇక్కడ ప్లేస్ అయితే తక్కువ ఉంది. సో ఇక్కడ అయోధ్య క్యాంట్ స్టేషన్లో అయితే దిగాము. స్టేషన్ ముందు ఇలా ఉంది. మనం అయోధ్య క్యాంట్ స్టేషన్కి బయటకు వచ్చాము. ఆటో మనకి మాట్లాడుకున్నాం. మన హోటల్ బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి మనం బుక్ చేసుకున్న 350 అడిగాడు. చాలా దూరం ఉంటుందని చెప్తున్నాడు. అయితే మనం చేసిన అంటే మన పొరపాటు కాదు, కానీ మనకి అక్కడికి ఇక్కడ అయోధ్యలో 2 స్టేషన్స్ ఉంటాయి. 2 స్టేషన్స్లో ఒకటి అయోధ్య క్యాంట్, ఇంకోటేమో అయోధ్య ధామ్. అయోధ్య ధామ్కి కనుక మనకి టికెట్ దొరికినట్టయితే అక్కడికి మందిరానికి చాలా దగ్గరగా, గుడికి చాలా దగ్గరగా ఉండేది. ఇది చాలా దూరం ఉంది. ఆటో అతను 350 అడుగుతున్నాడు. సరే ఓకే, మనం హోటల్కి రూమ్కి బయలుదేరాము. అయితే ఆటో అతను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది చాలా దూరం ఉంటుందండి, మందిరానికి కూడా చాలా దూరం ఉంటుంది. మీకు అక్కడ పెద్దగా ఫెసిలిటీస్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ ఇంకా మిగతా ఆటో సౌకర్యాలు కూడా ఉండవు అని చెప్తున్నాడు. మరి నాకు సరే చూద్దామని చెప్పి బయలుదేరుతున్నాము. అయితే సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం అక్కడ కనుక రూమ్ బాగోకపోతే మనకి ఇతను చూపిస్తున్నాడు, ఆటో అతను చూపిస్తున్నాడు. సో మనం చూద్దాం ఏమవుద్దో. ఇక్కడ ఏదో బోర్డు కనిపిస్తుంది, వెల్కమ్ ఎట్ అయోధ్య క్యాంట్ స్టేషన్. ఓకే, ఇక్కడ ప్రజల మటుకి చాలా బిజీగా వాళ్ళ పనులు వాళ్ళ దానిలో ఉన్నారు. వాండరింగ్ అనేది లేదు ఇక్కడ. మంచి విషయం అది. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకి వస్తే మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతున్నాము. మెయిన్ రోడ్లోకి వెళ్తే కానీ అక్కడి నుంచి మనకి ఫాస్ట్గా మనం వెళ్ళిపోతానంటున్నాడు ఇతను. సో ఇప్పుడు ఇక్కడ చలిమటికి బాగా ఉంది. నోట్లో నుంచి మాట కూడా సరిగా రావట్లేదు. ఎట్లా మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం బయలుదేరి మనం ఇంకా చూద్దాం, మన రూమ్కి వెళ్దాం, మన రూమ్ ట్రై చేద్దాం. సో ఇక్కడ చాలా రష్గా ఉంది. ఇక్కడ మన మెయిన్ రోడ్డుకి వచ్చాము. ఇక్కడ మనకి భారతదేశంలో మన రీజన్లో ఎటువంటి టౌన్స్కి వెళ్తే రోడ్ స్ట్రక్చర్స్, రోడ్ సైడ్ బిల్డింగ్స్, వెహికల్స్ ఇవన్నీ మామూలు దృశ్యమే. ఇది చాలా అలవాటైన ప్లేస్ లాగా నాకు అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ వచ్చాను. ఉత్తరప్రదేశ్ లాగా నేను ఢిల్లీలో చోటమోటా ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే కలిగేది. సో ఓకే,
మనము ఇప్పుడు అయోధ్య ధామ్ స్టేషన్ ఏరియాకి వచ్చాము. నాకు ఆటో నుంచి లెఫ్ట్ సైడ్ నాకు స్టేషన్ కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మనకి ఇంకా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. మనం అంతకుముందు మనం బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళాము. ఆటో అతను చెప్పినట్టుగా ఉంది పరిస్థితి. సో ఆటో అతనే మనకి ఇంకొక హోటల్ చూపిస్తున్నాడు. అందుకని మళ్ళీ రిటర్న్ అయ్యి అతను హోటల్ తీసుకెళ్తున్నాడు. సరే ఓకే అన్నాం. ఇక్కడ స్ట్రీట్స్ మటుకి ఈ విధంగా ప్రతి స్ట్రీట్ ఇంత నేరో స్ట్రీట్స్గా ఉన్నాయి. చూడండి, 2 వెహికల్స్ ఆపోజిట్ సైడ్లో రావడం చాలా కష్టంగా ఉంది. చూద్దాం, మనకి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇప్పుడు అక్కడ హోటల్ మనకి వెళ్ళంగానే నాకు అసలు అక్కడ అంతా డ్రై ఏరియా లాగా ఉంది, అసలు ఏమీ లేవు. కాకపోతే రూమ్లోకి చేరుకున్నాము. ఈ రూమ్ వచ్చేసేసి 1500 తీసుకుంటారు పర్ డే. 12 చెక్అవుట్. ఇది రామ మందిరానికి 800 ఫీట్ అది చాలా దగ్గరలో ఉంది. సో మనం ఫస్ట్ బుక్ చేసిన హోటల్ మటుకి చాలా చాలా దూరంలో ఉంది, అందుకని అది క్యాన్సిల్ చేసాము. సో మనం ఇప్పుడు సరయూ నది సరయూ హారతికి వెళ్తున్నాము. సో 6 o'clock స్టార్ట్ అవుతుంట. ఇక్కడ నుంచి ఆటోలో వెళ్దాం. ఇక్కడ సరయూ నది ఒడ్డున మనకి హారతి జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మనం వచ్చేసరికి ఒక హారతి అనేది అయిపోయిందంట. 3 హారతులు జరుగుతుంది. అది కనిపించేది మనకి సరిగ్గా కనిపించేది సరయూ నది అది. ఇక్కడ చాలా చాలా పెద్ద ఎత్తున హారతి అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు. మనం రాత్రి వచ్చేసరికి సరయూ నది హారతికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఏంటంటే 10:30 అలా అయింది. ఆటోలో వచ్చేసరికి చాలా డిస్టెన్స్ లో ఉంది హోటల్కి. అక్కడ హోటల్ కొంచెం ఆటో వాళ్ళు బీచ్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది పెట్టారు. సో ఎట్లయినా సరే మనం మళ్ళీ 10:30 మధ్యలో ఇక్కడ హోటల్కి చేసుకున్నాము. ఇక్కడ తర్వాత డిన్నర్ ఏం దొరకలేదు. డిన్నర్ చేయకుండానే జస్ట్ అక్కడ డిన్నర్ చేయకుండానే పడుకున్నాము. సో ఈ నా జర్నీ కనుక ఢిల్లీ నుంచి అయోధ్యలో మనం సరయూ నది హారతికి వెళ్ళాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే దాన్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాన్ని స్టే హెల్తీ.